హలో, హాయ్, నమస్తే. నేను ఎంఎస్ గుప్తా అండ్ అట్లాంటాలో ఈరోజు ఫిబ్రవరి 1. ఈ ఫాలింగ్ ఫిబ్రవరి 1 ఈ టైంలో అసలు క్లైమేట్ ఇలా ఉండదంట, చాలా చలిగా ఉంటుందంట. నిన్నటి నుంచి టెంపరేచర్ బాగా పెరిగింది. ఇప్పుడు బయటికి రాగలుగుతున్నాం. మొన్నటిదాకా అయితే -8 -6లోనే ఉంది. సన్ ఉన్నా సరే చలి పొడిచేసి చలిగాలి అయ్యని ఇస్తూ ఉంటుంది. ఈ ఫాలింగ్లో నిజంగా ఈ కమ్యూనిటీ నుంచి ఆ కమ్యూనిటీకి మధ్యలో చెట్లన్నీ కూడా ఎండిపోయి ఎంత క్లియర్గా అవతల హౌసెస్ కనిపిస్తాయో ఒకసారి చూడండి. చెట్లు, అది హౌసెస్. దిగ్గ సన్ కూడా బాగానే ఉంది. ఇలా ఈరోజు దిగ్గ చెట్లన్నీ కూడా ఎండిపోయి చచ్చిపోయినట్టు అలా అయిపోతుంది చలికి. తర్వాత మళ్ళీ మార్చి నుంచి ఒక్కొక్కటి చిగుర్చుకుంటూ ఫుల్ థిక్ గ్రీన్ అయిపోతాయి. మనకి ఏప్రిల్ మేలో చూస్తే అంత పెద్ద ఫారెస్ట్లా ఉంటుంది. ఆ చివర చెట్ల అవతల హౌస్ కనిపిస్తున్నాయి చూడు, ఆ హౌసెస్ ఏమీ కనిపించవు. మరలా ఏప్రిల్ మేలో చూస్తే ఆ హౌస్లు ఏమీ కనిపించవు. ఇక్కడ ఈ హౌస్లు కూడా కనిపించవు. ఈ చెట్లు కూడా చాలా థిక్గా అయిపోతాయి, గ్రీనరీ. ఇంత చలిలో కూడా బతకగలిగే కొన్ని చెట్లు ఉన్నాయి. అది చూడండి, మన సర్వే చెట్ల టైప్లో ఉంటుంది. సేమ్ అలాగే ఉంటుంది. దాన్ని ఆకులు ఎండిపోయి కిందకి రాలినప్పుడు దాన్ని మల్చి కింద వేస్తారు. ఇట్లా ఈ సైడు ఇంటికి పక్కన వేయడానికి, గార్డెన్లో మొక్కల ఈ చెట్లు దాంట్లో వేయడానికి అది ఉపయోగిస్తూ ఉంటారు. అదొక చెట్టు. తర్వాత ఇది తెల్లటి పూలు పోస్తుంది, కలువ పువ్వుల్లా ఉంటాయి, తెల్లటి పెద్ద పూలు. ఇది ఒకటి ఉన్నాయి. ఆ తర్వాత అది క్రిస్మస్ ట్రీ, అది ఒకటి ఉంది. అది సర్వే చెట్టు. ఇంకా మిగిలిన చెట్లన్నీ కూడా చచ్చిపోయి మళ్ళీ బతికి యథాస్థానంలో వచ్చేస్తాయి. నిజంగా ఆశ్చర్యం. పూర్తిగా ఆకులు రాలిపోయి చచ్చిపోయినట్టుగా కనిపిస్తాయి. ఆకులే పోతాయి కానీ ఈ మాను అదంతా కూడా మామూలుగా ఉంటుంది. ఈ గ్రీన్ గ్రాస్, ఇది గడ్డి కూడా చచ్చిపోతుంది. తర్వాత ఏప్రిల్ నుంచి చిగుర్చుకుంటూ మళ్ళీ ఇదే రిపీట్ వచ్చేస్తుంది. ఈ చలికాలం 4 నెలలు కూడా వీళ్ళకి గడ్డి మెయింటెనెన్స్ పెద్దంత ఉండదు. అప్పటి నుంచి మళ్ళీ ఎవ్రీ మంత్ కట్ చేయించాలి, మందు కొట్టించాలి, అన్నీ ఉంటాయి. ఓకే అండి, బాయ్.